నిరుద్యోగులు రగిలిపోతున్నారు. 2023లో చెప్పారు మాట. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం. ఆ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆర్భాటంగా ప్రకటించారు. నిరుద్యోగులకు లేనిపోయినటువంటి మాటలని చెప్పారు. ఇవాళ నిరుద్యోగుల్ని పూర్తిగా విస్మరిస్తుంది ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ఇవాళ భర్తీ చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాలు అసలు దానిలో ఎట్లా ఫిలప్ చేయబోతున్నారు, నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారో, అసలు వేస్తారా వేయరా అనేది అంటే అనేక క్వశ్చన్స్ అడుగుతున్నారు నిరుద్యోగులు. ఇదే విధంగా ప్రభుత్వం ఇట్లాగే కాలయాపన చేస్తూ పోతే రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తాం తమ పోరాటం అంటూ నిరుద్యోగులు చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రదీప్ అండ్ ఉదయ్ ఇద్దరు లైవ్లో ఉన్నారు సమాచారం మరింత అందించేందుకు. రైట్ ప్రదీప్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు. ఇవాళ ఉద్యోగాల భర్తీ లేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ నోటిఫికేషన్లు అదంతా కూడా ప్రక్రియ మాత్రమే కంప్లీట్ చేయడం తప్పించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్లు ఏవీ లేవు. సో దీంతో నిరుద్యోగుల్లో ఎటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి? నిరుద్యోగులు ఇంకా ఎదురు చూసే పరిస్థితుల్లో ఉన్నారా? ప్రభుత్వం పైన ఇంకా మరింతగా తిరుగుబాటు చేసే ఆలోచనలో ఉన్నారా? మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ముఖ్యంగా పెద్ద ఎత్తున రెచ్చగొట్టింది. ఆ ప్రభుత్వం పైన అయితే నిరుద్యోగులను బాగా అస్త్రంగా వాడుకొని ఉన్నటువంటి నేపథ్యంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు అండగా ఉంటాం, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. 100 రోజుల్లోనే ఈ ఏదైతే ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించి ప్రక్రియ చేపడతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక జాబ్ క్యాలెండర్ కూడా వేస్తామని ప్రకటించింది. అసెంబ్లీలో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ ఈ జాబ్ క్యాలెండరు ప్రకారం ఎక్కడ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కానీ లేదా ఇతర ఏ కార్యక్రమం ఏ ప్రక్రియ చేపట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగులను గతంలో రెచ్చగొట్టి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలేవి అమలు చేయనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు, లేదా ఎగ్జామ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయి రిజల్ట్కి సంబంధించినటువంటి అంశం అవన్నీ ఎన్నికల కోడ్ రావడం వల్ల పెండింగ్ లో పడిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ తిరిగి ఏదైతే వచ్చిన ఎంప్లాయీస్ కు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చి మేమే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పి ఆర్భాటం అయితే చేస్తుందనేది ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ వస్తూ హడావుడి చేశారు. మరోవైపు గత ప్రభుత్వంలో రాసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజల్ట్ ప్రకటించి ఆ ప్రాసెస్ ను పూర్తి చేసి తామే ఈ ఉద్యోగాలన్నీ ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ జాబు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాము, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి ఎప్పుడు భర్తీ చేస్తామనే దాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అటు గ్రూప్ 1 సంబంధించినటువంటి జీవో 29 సంబంధించి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేశారు. గతంలో ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాకు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, తిరిగి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారినే పక్కకు పెట్టిన నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగులు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. గాంధీ భవన్ ను పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. గాంధీ భవన్ వద్ద భారీ బందోబస్తును అయితే ప్రభుత్వం పెట్టినటువంటి నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఛాయ్ తాగినటువంటి సమయంలో నిరుద్యోగుల సమస్యలన్నీ సాల్వ్ చేసేయచ్చు. ఇది పదే పదే అప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట. ఒక టీ తాగినటువంటి అంత టైంలో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేస్తే సమస్యలన్నీ సాల్వ్ చేస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఆ సమయం దొరకట్లేదా, ఆ టీ తాగేంత సమయం దొరకట్లేదా ముఖ్యమంత్రికి అనేది నిరుద్యోగులు రేజ్ చేసినటువంటి పాయింట్. మొత్తానికి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. వారిని యూనివర్సిటీ కేంద్రాలుగా వాడుకున్నారు, వారు రెచ్చగొట్టారు, తద్వారా అధికారంగా అయితే చేపట్టారు. కానీ ఇప్పుడు వారిని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. వారికి సమయం కేటాయించడం లేదు. ఒకవేళ ఏదైనా మంత్రి ఏదైతే అపాయింట్మెంట్ ఇచ్చినా వారిని కలిసినటువంటి సందర్భంలో మేము ఈ హామీని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికీ అతిగతి లేనటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున 4000 ఉద్యోగాలు, ట్రాన్స్కో అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో దాదాపు 4000 ఉద్యోగాలు ఉన్నాయి. అక్టోబర్లోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కను అనేక సార్లు కలిసిన సందర్భంలో కూడా త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ అవన్నీ పెండింగ్ లో ఉన్నాయని చెప్పి గాంధీ భవన్ వద్ద నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయి.
నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా అనేక హామీలు ఇచ్చారు. మీరు అన్నట్టుగా ఛాయ తాగే సమయంలోనే ఈ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. కానీ ఇప్పుడు సమయం కేటాయించడం లేదు, ఇచ్చిన మాటలను పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పి ఎక్కడికక్కడ నిరసనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. మునుముందు కూడా నిరుద్యోగులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడ నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట.